హాయ్! అందరికీ నమస్తే. ఉప్పుతో మనం ఈ పరిహారం చేయడం వల్ల మన సమస్యలన్నీ గట్టెక్కుతాయని మన పండితులు చెప్తున్నారు. వాస్తు మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం రాళ్ళ ఉప్పు సముద్ర ఉప్పు అని అంటారు. ఇంట్లోని ప్రతికూల శక్తిని, నెగెటివ్ ఎనర్జీ తొలగించి సిరి సంపదలను మరియు సానుకూలతను ఆకర్షించడంలో అద్భుతంగా మనకి ఈ ఉప్పు పరిహారం అనేది పనిచేస్తుందండి. ఈ ఉప్పు పరిహారం మనము మంగళవారం కానీ, శుక్రవారం కానీ చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అనేది పోయి లక్ష్మీ కటాక్షం అనేది మనకు లభిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ధనం నిలబడటం లేదా ధన సమస్య ఉంటే ఇలా చేస్తే ధన ఆకర్షణ కూడా లభిస్తుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఈ చిన్న పరిహారాన్ని మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ ఈ ఉప్పు అంటే మహాలక్ష్మికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి శుక్రవారం సాయంత్రం పూట ఇలా మనం చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇలా ఉప్పు పరిహారాన్ని మనం ఇలా చేసి దేవుని గదిలో పెడితే ఒక ప్రమిద అనేది తీసుకొని పసుపు కుంకుమల బొట్లతో అలంకరించుకొని ఆ ప్రమిదని 3 గుప్పెళ్ళు కళ్ళు ఉప్పు అనేది మనం వేసుకోవాలి. ఆ ప్రమిదలో వేసుకొని 7 లవంగాలు అనేవి ఆ లవంగాలు పువ్వుతో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. 7 లవంగాలను మనం తీసుకోవాలి. ఉప్పుతో ఉప్పుని మనం 3 గుప్పెళ్ళు ఉప్పు తీసుకున్నాము కదా! ఆ ప్రమిదలో మనం ఈ లవంగాలనేది 7 లవంగాలని ఆ ఉప్పులో అనేది ఇలా 7 వైపులా 7 లవంగాలని ఆ ఉప్పులో అమర్చుకోవాలన్నమాట. ఇలా మనం ఉప్పులో అమర్చుకున్నాక మనకు 7 లవంగాలు పూలతో ఉన్న 7 లవంగాలని మనం తీసుకోవాలి. ఇప్పుడైతే కొంచెము పసుపు అనేది ఆ ఉప్పులో అనేది వేసుకోవాలి పసుపు అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకున్న తర్వాత అలాగే కుంకుమ అనేది వేసుకోవాలి. పసుపు ఎలా వేసామో అలాగే కుంకుమ కూడా వేసుకోవాలన్నమాట. మన చేతిలో పసుపు కుంకుమ వేసేటప్పుడు చేతిలో పట్టుకొని వేసేటప్పుడు మొక్కుకొని మన కష్టాలైతే ఏమున్నాయో మన మనసులో భక్తితో ప్రార్థించుకొని అనుకొని పసుపు కుంకుమ అనేది వేసిన తర్వాత ఇలాగా ఉప్పులో 4 లవంగాలు అనేది ఇలా పెట్టుకున్నాక అన్నీ చెప్పుకొని మన కష్టాలను ఉప్పు అనేది లక్ష్మీదేవి కాబట్టి ఏ కోరికైనా వెంటనే తీరుతుందని నమ్మకం అండి. ఇలా దేవుని గదిలో పెట్టాలి. నెక్స్ట్ డే ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ కలిపేయడం వలన ఇంట్లో లక్ష్మీదేవి అనేది స్థిరంగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అనేది నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళేసి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుందండి. ఇవి మనకు చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నా కానీ మనకు ధనం సరిగా ఇంట్లో నిలవడం లేదు, మనకు సరిగా ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయి, అలాంటి దానికి కూడా ఈ పరిహారం అనేది చాలా చాలా యూజ్ అవుతుందండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది చాలామంది అయితే కూడా చేసి ట్రై చేస్తున్నారు. నాకు కూడా ఇది మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది. అందుకే నేనైతే చేసి మీకు చెప్తున్నానండి. మీరు కూడా వినుంటారు, ఇది అందరూ చేసి ఉంటారు కూడా. ఇది మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. మీకు అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు కూడా ఇలాగే ట్రై చేసి మన కష్టాలని, మన ఆర్థిక సమస్యలు, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, ఉన్న వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే అటువంటివన్నీ ఈ పరిహారం వల్ల మనకు తొలగిపోవడం జరుగుతుందండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసి